తెలంగాణలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫుల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే సీఎం రేవంత్ విస్తృతంగా పర్యటిస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. పాలమూరు సమస్యలు పార్లమెంటులో గొంతెత్తాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్న రేవంత్ హస్తం జెండా ఎగరటం కోసం సెంటిమెంట్ ని రగిలిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ జోష్ కొనసాగించాలని చూస్తోంది. మొత్తం 17 స్థానాల్లో 14 గెలుపొందాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ప్రచార బాధ్యతలను పూర్తిగా తన భుజాన వేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల కంటే మహబూబ్ నగర్ పై ఎక్కువగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దశల వారీగా పర్యటిస్తూ ప్రతి విషయాన్ని సీఎం స్వయంగా మానిటర్ చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవడంతో ఎమ్మెల్యేలు అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సొంత నియోజకవర్గమైన మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచేందుకు సెంటిమెంట్ ను రగిలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నారని, ఈ ప్రాంత సమస్యలన్నీ పరిష్కరించుకుందామని తెలిపారు. వంశీచంద్ రెడ్డి గెలుపు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నారు. మాదిగల ఏబీసీడీ వర్గీకరణ కోసం ఢిల్లీలో మాట్లాడేవారు ఉండాలంటే వంశీచంద్ గెలవాలని వ్యాఖ్యానించారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏగా మార్చేందుకు, సుప్రీంకోర్టు సమస్యలు పరిష్కరించేందుకు ఖచ్చితంగా గెలిపించాలని కోరారు. కొంతమంది పాలమూరు బిడ్డను సీఎంగా ఉండకుండా చేయాలనే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. కొంతమంది ఢిల్లీ నుంచి భుజాల మీద గొడ్డలు వేసుకొని బయలుదేరారు. ఈ రాష్ట్రానికి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండొద్దు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు దుర్మార్గులు అయి ఉండొచ్చు, వాళ్ళకు పాలమూరు జిల్లా మీద కక్ష ఉండొచ్చు, వాళ్ళకు కోపం ఉండొచ్చు. మరి ఇవాళ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు మొదటిసారి మన జిల్లాకు అవకాశం వచ్చినప్పుడు పార్టీలకు, రాజకీయాలకు, ఎజెండాలకు, జెండాలకు అతీతంగా అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నిత్యం జనంలోనే ఉంటూ గెలుపు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాను ఎంపీగా గెలిస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కోసం పోరాడతాను అని తెలిపారు. కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థులు ఉండడంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. అభివృద్ధితో పాటు సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ గెలవాలని రేవంత్ చేస్తున్న విజ్ఞప్తి ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది వేచి చూడాలి.